వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రల ట్రెండ్ స్టార్ట్ అవుతూ వస్తుంది. ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి కొద్దీ పార్టీలు పాదయాత్రలు చేస్తామంటూ కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 2.0తో వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటిస్తే, ఇటు తెలంగాణకు సంబంధించి కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తానని చెప్పేసి ఆయన కూడా ప్రకటిస్తూ వచ్చారు. 2027 తర్వాత ఆయన కూడా పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, తెలంగాణ సమస్యలకు సంబంధించిన అంశాల మీద లేవనెత్తానంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే పాదయాత్ర ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాగా మారుతూ వస్తుంది. పార్టీలకు సంబంధించి అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా వస్తాము అనేటువంటి నమ్మకంలోకి పార్టీలన్నీ కూడా వస్తున్నాయి. మనం గతంలో కూడా చూసాము, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నారా లోకేష్ యుగలం పాదయాత్రతో ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు. టీడీపీ కార్యకర్తలని, టీడీపీ నాయకులందరినీ కూడా యాక్టివేట్ చేస్తూ వచ్చారు. ఒక విధంగా టీడీపీ అధికారం రాదేమో అనేటువంటి పరిస్థితిలో కూడా ఆయన పాదయాత్ర చేసి మళ్ళీ పార్టీ శ్రేణులకు కూడా ఒక యాక్టివ్నెస్ని ఇస్తూ వచ్చారు. సో అలాంటి ఫార్ములాని ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు దానికి సంబంధించి గతంలో ఇక్కడ తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఆయన కొన్ని ఎలక్షన్స్ టైంలో కూడా ఆయన కూడా పాదయాత్ర పోతూ జనాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ త్వరలోనే ఎన్నికలు జరగబోతాయి. మరొక 2 ఏళ్ళు మాత్రమే తెలంగాణకు సంబంధించి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పాదయాత్ర చేయాలని చెప్పేసి కేటీఆర్ నిర్ణయించుకున్నాడు. దానికి సంబంధించి ఆయన కూడా ఒక ప్రకటన చేస్తూ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా నేను కూడా పాదయాత్ర చేస్తానంటూ కూడా చెప్తున్నారు. ఏంటి ఈ పాదయాత్రల ట్రెండ్? నిజంగానే పాదయాత్రలు చేస్తే సక్సెస్ వస్తుందా అనేటువంటి ఒక ప్రశ్నలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా దానికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా మనకి కళ్ళెదురే కనిపిస్తున్నాయి. దీని గురించి మాట్లాడదాం. నాతో పాటు శర్మ గారు ఉన్నారు. శర్మ గారితో డిస్కస్ చేద్దాం. శర్మ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో పాదయాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మనం ఈ పాదాన్ని ఎక్కువ విన్నాము. ఆయన పాదయాత్ర చేసి పవర్లోకి రావటము, ఆ పవర్లోకి వచ్చిన తర్వాత నుంచి చాలామంది ప్రజల్లోకి వెళ్ళటము, పాదయాత్రల ద్వారా వాళ్ళు కూడా అధికారాన్ని సాధించడం కూడా మనం చూస్తూ వచ్చాము. ఈరోజు కేటీఆర్ లాంటి వ్యక్తి కూడా స్వయంగా నేను ప్రజల్లోకి వెళ్తాను, పాదయాత్ర చేస్తాను, ప్రజా సమస్యల గురించి పోరాడతానంటూ కూడా చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఫార్ములాలో వెళ్తున్నాడు. ఏంటి ఇవి యాక్టివేట్ అవుతాయా, వర్కౌట్ అవుతాయా రియల్ టైం పాలిటిక్స్కి సంబంధించి? ముఖ్యంగా అశోక్ గారు, పాదయాత్ర అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే ప్రజాస్వామ్యంలో ఒక మంచి మేలుకొలుపు లాంటిది. ఓకే. ఎందువల్ల అంటే మామూలుగా పార్టీలో అంతర్గతంగా కొన్ని విభేదాలు కానివ్వండి, ఏవైనా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని సార్ట్అవుట్ చేసుకోవడానికి, అలాగే మనకు అవాంతరంగా ఏర్పడినటువంటి అనేక చిక్కుముడులను కూడా మనం పరిష్కారం చేసుకోవడానికి పాదయాత్ర ఒక అద్భుతమైన ఆయుధం. ముఖ్యంగా ప్రజలతో మమైక్యం కావడానికి పాదయాత్ర ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఎందువల్ల అంటే పాదయాత్ర ఆ పేరులోనే ఒక మ్యాజిక్ ఉంది. ఎందువల్ల పాదయాత్ర చేసినప్పుడు మనం ప్రజల యొక్క సుఖదుఖాలని, అలాగే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వారికి దగ్గరగా ఉంటూ రియల్ టైం వాళ్ళ ప్రాంతంలోనే మనం నిలబడి వాటిని చూసే అవకాశం ఉంది. ఓకే. ఏ హైదరాబాద్లో ఉండి మనం ఎక్కడో మారుమూలలో ఉన్న జనగాంలో ఉన్న సమస్య కానివ్వండి, లేదా ఇక్కడ ఇంకా ఏదో గద్వాల అవతల ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి నీటి ఎద్దడి గురించి మనం మాట్లాడుకోవడం అది ఒక రకం, అది అఫీషియల్ ట్రెండ్ లాగా ఉంటుంది. కానీ మనం ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి ప్రజలతో కలిసి మమైకమై అక్కడే కొన్ని రోజులు ఉండి పాదయాత్ర చేస్తూ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ నిజంగా సమస్య కారణాలు ఏంటి, ఇది ప్రజా సమస్యను మనం ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నాం, ప్రభుత్వాల యొక్క అలసత్వమా, లేకుంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి వసతుల లోపమా, లేక ఆ ప్రాంతంలోనే అటువంటి రకమైనటువంటి ఒక భీతావహమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, అసలు అడ్డుకట్ట ఎక్కడుంది అనేటువంటిది మనం చూడవచ్చు. మరీ ముఖ్యంగా ప్రజలతో అత్యద్భుతమైనటువంటి ఒక సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అది ఏ లీడర్కైనా కూడా చాలా ముఖ్యం. మీరు అన్నట్టు హిస్టారిక్గా మనం రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చూసాం. నిజంగా పాదయాత్ర తర్వాత వారిలో కలిగిన పరిణితి కూడా అందరు గమనించారు. వారి భాషలోనూ వారి యొక్క విధానంలోనూ అద్భుతమైన మార్పు వచ్చింది. ఎందువల్ల అంటే వారు ప్రజలతో కలిసిమెలిసి ఉన్నారు. అప్పుడు వారికి నిజంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మనం ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే నిజంగా ప్రజల్ని మనం నిజంగా ఒక త్రాటిపైకి తీసుకురాగలం, అలాగే వాళ్ళకు ఒక స్టేబుల్ లివింగ్ అనేది ఇవ్వచ్చు అనేది మనం కళ్ళతో చూసిన విధానం వేరుంటుంది. కాబట్టి పాదయాత్రకు సిగ్నిఫికెన్స్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. హిస్టారికల్గా ఇంకా మనం టు ది టైమ్ ఆఫ్ కింగ్స్ కూడా తీసుకున్నప్పుడు రాజులు కూడా వాళ్ళ కాలంలో 6 నెలల పాటు, ఇప్పుడు విక్రమాదిత్యుడే మనం తీసుకోండి, వాళ్ళందరూ కూడా పాదయాత్రలు విభిన్న రీతుల్లో చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ఏకైక మార్గం పాదయాత్ర. ఇంకొకటి, పాదయాత్రలో మనకు అక్కడ శీతోష్ణ స్థితి, అలాగే ఒక వ్యక్తి ఒంటరిగా వెళ్తున్నప్పుడు అతని వెనక బలం ఎంత ఉంది, అతనికి సపోర్ట్ ఎలా ఉంటుంది, ఇంకోటి మనం ఏం మాట్లాడితే ప్రజల్లో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది,
ప్రజల యొక్క ఆలోచన సరళి ఏమైనా మారుతుందా, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకోవడానికి ఒక చక్కటి వేదిక అది. ఓకే. కాబట్టి పాదయాత్ర నిజంగా ఉపయుక్తమని నేను అనుకుంటున్నాను. కానీ తెలంగాణకి సంబంధించి చూసుకుంటే ఈ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీకి సంబంధించి పేరును కూడా మార్చాలనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో మళ్ళీ టీఆర్ఎస్గా రావాలి, గతంలో కొంత తప్పు చేశామనేటువంటి ఒక ఆలోచనలోకి బీఆర్ఎస్ నేతలు వెళ్ళినట్టు తెలుస్తుంది. దాని మీద కూడా పునరాలోచన జరుగుతుందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ పాదయాత్ర చేసి బీఆర్ఎస్కి ఏదో కొత్త అడ్వాంటేజ్ తీసుకురావాలి, కొత్తగా ఊపు తీసుకురావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది కూడా. సో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా తెలంగాణకి సంబంధించి? ఎందుకంటే తెలంగాణలో పాదయాత్రలు చాలా తక్కువ లిమిటెడ్గానే చేసిన. అప్పుడు రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత చిన్న వాళ్ళు చేశారు తప్పితే అది పెద్ద భూమి వచ్చేటువంటి నేచర్ లేదు. బట్ ఇప్పుడు కేటీఆర్ చేస్తున్నాడు కాబట్టి దానికి ఒక యాక్టివ్నెస్ వచ్చే పరిస్థితి ఉంటుంది కదా. డెఫినెట్గా. ఎందుకంటే కేటీఆర్ గారు ఒక యువ నాయకుడు. ఆ యువ నేతృత్వంలో వారు కనుక చేపట్టేటువంటి పాదయాత్రలో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే షార్ట్ కమింగ్స్ ఉన్నాయో, అంటే ప్రభుత్వ పరంగా ఏర్పడినటువంటి అపరిష్కృతమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటి గురించి చక్కగా ప్రజలతో చర్చించే అవకాశం ఉంటుంది. మనం ఒక రచ్చబండ మీద కూర్చొని మాట్లాడటానికి, ఒక టెలివిజన్లో కూర్చొని మనం చేసే ప్రసంగానికి, అలాగే అఫీషియల్గా మనం కొన్ని స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడానికి, మన ట్విట్టర్లో పోస్ట్ చేయడానికి ఎంతో తేడా ఉంటుంది. మాధ్యమాలు వేరు, విధానాలు వేరు. కాబట్టి అన్నిటికంటే ప్రజలతో ఒక ఐక్యత, సమైక్యత కావాలి అంటే నాయకుడు ఎప్పుడూ కూడా ప్రజలను అట్టిపెట్టుకొని ఉండాలి. మరీ ముఖ్యంగా కేటీఆర్ గారు వారు యువ నాయకుడు కాబట్టి ఆయనకు ఎంతో ఫ్యూచర్ ఉంది. మరి వారు ఒక మంచి నాయకుడిగా ఎదగాలి అంటే అసలు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఇంకొకటి కొన్ని ముఖ్యంగా బార్డర్ ఏరియాస్ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ మహబూబ్ నగర్ కొంత దూరం వెళ్ళామంటే అక్కడ రాయచూరు కల్చర్ ఉంటుంది. అలాగే మనం గద్వాల నుంచి కొంచెం దూరం వెళ్ళామంటే అక్కడ కర్నూలు యొక్క కల్చర్ ఉంటుంది, రాయలసీమ కల్చర్ ఉంటుంది. అలాగే ఇక్కడ జహీరాబాద్ అటువైపు వెళ్తే మహారాష్ట్రియన్ కల్చర్ ఉంటుంది. అలా క్రాస్ బార్డర్ కల్చర్, ఆ ప్రజల యొక్క మెంటాలిటీ కూడా మనకు ఇక్కడ కూర్చుంటే అర్థం చేసుకోలేము. నారాయణపేట అటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడు నిజామాబాద్ దాటి వెళ్ళామంటే అక్కడ మహారాష్ట్రియన్ డిక్టమ్ కానీ మహారాష్ట్రియన్ కల్చర్స్ కానీ, ఎందుకు నాందేడ్కి బాగా దగ్గరగా ఉంటాం. మరి ఇటువంటివన్నీ కూడా అర్థం చేసుకోవాలి అంటే ప్రతి యువ నాయకుడు కూడా పాదయాత్ర చేయడం మంచిది. ఓకే. ఎందువల్ల అంటే అప్పుడే అతను తన కాన్స్టిట్యుయెన్సీ టెరిటరీలో ఉన్నటువంటి అనేక రకాల, అనేక వర్గాల, అనేక విధానాల్లో ఉండే ప్రజలతో ఆయన ఒక రకంగా కలవటం, వారి బాగోగులు తెలుసుకోవడం. మరీ ముఖ్యంగా ఒక పెద్ద లీడర్ మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది కదా. కాబట్టి తెరపై వారిని చూడటం కంటే మన ఇంటి గుమ్మంలోనే వారు ఉన్నారనుకోండి, ఆ అనుభూతి వేరే ఉంటుంది, చిరస్మరణీయం. కాబట్టి వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా వారికి ఒక కొత్త గుర్తింపు ఉంటుంది, ఒక బంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధమే నిజంగా అద్భుతాలని రాసి మన ముందు ఉంచుతుంది, అద్భుతాలని ప్రకటింపజేస్తుంది. కాబట్టి పాదయాత్ర కేటీఆర్ గారు తీసుకోవడం అనేది చాలా సమంజసం. ముఖ్యంగా పార్టీ చాలా ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితిలో ఉంది. అంటే ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ అన్సర్టనిటీ అని మనం చెప్పొచ్చు. ఒకప్పుడు భూమిలో ఉన్నటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఈరోజు మనం చూసినట్టయితే ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది. అంతర్గతంగా మనం చూస్తున్నాం, కవిత గారు కూడా కొత్త పార్టీని ఆవిష్కరింపజేస్తున్నారు. అది కూడా చిన్న విషయం కాదు. ఎందుకంటే తమలో అంతర్భాగంగా ఉన్న వ్యక్తి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి మరి కొత్త పార్టీ పెట్టడం అంటే దాని వెనక ఎన్నో రకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి. కాబట్టి పొలిటికల్గా మరి వాటన్నిటికీ సమాధానం చెప్పాలి. అలాగే ప్రజలు ఈ చీలికని ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే మన అభిప్రాయం ఒక రకంగా ఉండొచ్చు, ప్రజాభీష్టం ఎలా ఉంది అనేది గ్రహించాలంటే పాదయాత్రలో కొన్ని అక్కడ కలిగినటువంటి అపప్రదలు, అపోహల్ని తొలగించవచ్చు. ఒక మనిషి దగ్గరకు వచ్చి కూర్చొని చెప్పినప్పుడు అర్థం చేసుకుంటారు. కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా కేటీఆర్ గారు చేయాలని అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా పదవి లేనటువంటి సమయంలో ఏ నేతైనా చేయగలిగినటువంటి ఏకైక ఒక పోరాటం పాదయాత్ర. ఎందువల్ల అంటే ఇది విస్తృతంగా ప్రచారం ఉంటుంది. ఇంకోటి వారికి కూడా వారి సమయం సద్వినియోగం అవుతుంది. మరీ ముఖ్యంగా రాబోయే ఎన్నికలకు వ్యూహం ఇప్పుడే మనం రచించుకోవచ్చు. గ్రామ స్థాయిలో, గ్రాస్ రూట్స్లో కూడా మనం అందరినీ కూడా ఉత్తేజపరచవచ్చు. ఎందుకు నిస్త్రాణంగా ఉంటారు. పదవి లేనప్పుడు మీకు అందరికీ తెలుసు ఎలా ఉంటుందో ఆ ప్రజానికం యొక్క వ్యవహారం. కాబట్టి పార్టీ శ్రేణులు కొన్ని ఆ పార్టీనే నమ్ముకొని ఉంటాయి, వాళ్ళలో కొన్ని మంచి చెడులు జరిగిండవచ్చు. కాబట్టి ఇటువంటి నేతలు ఏం చేస్తారంటే అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో లీడర్స్ మధ్య ఏమైనా ఫైట్ ఉన్నా,
లేదా కొన్ని ఏదైనా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినా పరిష్కారం చేస్తారు. ఓకే. చేసి పార్టీని ముందు బలోపేతం చేసుకుంటారు. అలాగే ప్రత్యర్థులు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు, వాళ్ళు చేసినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు, అది కూడా ప్రజలకు ఒక నాయకుడైతే చక్కగా వివరించవచ్చు. ఇప్పుడు 6 గ్యారంటీస్ అన్నారు, మరి 6 గ్యారంటీస్ నిజంగా వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏ మేరకు నెరవేర్చింది. అందువల్ల అంటే ఒక పార్టీ అది అధికారంలోకి రావాలి అన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి స్కీమ్స్ చెప్తారు, అలాగే వాళ్ళు కొన్ని పథకాలను కూడా ప్రవేశపెడతా ఉంటారు. మరి ప్రవేశపెట్టారా, పెట్టలేకపోతే ఎందుకు పెట్టలేదు, ఇది పార్టీ పరంగా వీక్నెస్సా, లేకుంటే ప్రభుత్వం ప్రజల్ని వంచే ప్రయత్నం చేస్తోందా, లేక వనరులు లేకపోవడమా, లేక విస్ మేజర్ అని లాలో అంటాం, అంటే మనం చేయలేనటువంటి కొన్ని సందర్భాలు ఏర్పడ్డాయా. ఇప్పుడు కోవిడ్ టైంలో అప్పటి ప్రభుత్వం కొన్ని నెరవేర్చలేకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. ఎందువల్ల అంటే కోవిడ్ అనేది ఒక చాలా పెద్ద ఎపిడమిక్ కాబట్టి, మరి అటువంటి సిచ్యువేషన్స్ లేదా పొలిటికల్లీ హైలీ ఇన్స్టేబుల్ అండ్ ఇన్సెక్యూర్ సిచ్యువేషన్స్ ఉన్నాయా, ఇవన్నిటినీ అలాగే రాబోయే కాలంలో మన పార్టీ ఎలా ఉండబోతుంది అనే విజన్ను వీటిని కూడా ప్రజలకు పరిచయం చేయొచ్చు. ఆ విధంగా ఒక అద్భుతమైన వేదిక, అలాగే ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి కేటీఆర్ గారి నేతృత్వంలో జరిగేటువంటి ఈ యొక్క పాదయాత్ర ఏదైతే ఉందో ఒక నిర్దిష్ట లక్ష్యం ఉండాలి, అలాగే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నట్లయితే అది విజయవంతం అవుతుందని భావిస్తున్నాను. ఖచ్చితంగా సార్, ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ ఇలాంటి ఇష్యూస్ని టేకప్ చేయాలన్నా, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది రియాలిటీగా తెలుసుకోవాలన్నా కూడా పాదయాత్ర చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సో నెక్స్ట్ మాకు తెలిసి ఈ ఇయర్ ఎండ్ తర్వాత 2027 స్టార్టింగ్ నుంచే చాలా రాజకీయ పార్టీలు కూడా పాదయాత్రలు చేపట్టబోతున్నాయి. తెలంగాణకు సంబంధించి కేటీఆర్ కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర 2.0తో నేను కూడా ప్రజల్లోకి వస్తానని చెప్పేసి ఆయన కూడా పదే చెప్తున్నాడు. కాబట్టి ఆ పరిణామాలు, ఆ పరిమితులు, ఆ పరిస్థితులు రాజకీయ పార్టీలకి ఎలా అనుకూలంగా మారుతాయి, వాళ్ళు వాటిని ఎలా అడ్వాంటేజ్గా మారుస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. స్టే ట్యూన్ విత్ 4Sight TV.